చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచి భూమి మీద మనకు ఆయురారోగ్యాలు దయచేసి సుఖముగాను క్షేమముగాను ఉంచిన విధానాన్ని బట్టి మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఆదివారం ఆరాధనలో భాగంగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కొన్ని వాక్యాలను మనం ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఈ భూమి మీద మీరు మాకు ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి సజీవులు లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ సమయం ముందు ఆరాధనలో భాగంగా మత్తయి సువార్త నుండి కొన్ని వాక్యాలు మేము ఆలోచన చేస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం ద్వారా ముందుకు నడిపించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవి మిక్కిలిగా నేనుతో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, మత్తయి సువార్త ధ్యానం 12వ అధ్యాయము. గడిచినటువంటి వారాన మొదటి 2 వచనాలను ఆలోచించి మిగిలినటువంటి సందర్భాలను మనం ఈ వారం నేర్చుకుందామని తెలియజేసినటువంటి విధానంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అసలు ఈ సందర్భం ఏంటంటే 12వ అధ్యాయం 1వ వచనం ఉంది. యేసు ఆయన శిష్యులు వీళ్ళు పంట చేల్లో నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. అది విశ్రాంతి దినం. వెళ్ళేటటువంటి శిష్యులకి మధ్యలో ఆకలి వేసి వెన్నులు త్రుంచారట. అవి తినడానికి ప్రయత్నం చేశారు, తినసాగరి. అదే లోక సువార్తలు చూస్తే తిన్నారు అనేటటువంటి వాక్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సరే, వీళ్ళకి ఆకలి వేసింది, తిన్నారు, కొన్ని తినే ప్రయత్నం చేశారు. దీనిని పరిశీలి చూసి ఒక తగువు పెట్టారు. అక్కడ ప్రభు వారి దగ్గరికి వచ్చారు, అడుగుతూ ఉన్నారు, నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని మేరుతూ ఉన్నారు, మరి నువ్వేం మాట్లాడవేంటి అంటే, వాళ్ళు తప్పు చేస్తున్నా నువ్వేమీ వాళ్ళని ఏమి అనడం లేదు అంటే, వాళ్ళు చేసేది తప్పు అని నీకు తెలిసినా సరే నువ్వు వారిని సమర్థిస్తూ ఉన్నావంటే, మోషే నియమించినటువంటి లేదా మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా అసలు మీరు మాకేం సమాధానం చెప్తారని ఒక పెద్ద గొడవను వాళ్ళు క్రియేట్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వ వచనం నుండి ప్రభు వారి యొక్క సమాధానాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అనే మొదటి ప్రశ్నను వేశారు ప్రభువారు. ఏంటట, వారు అడిగిన దానికి ప్రభువారు సమాధానం చెప్తా ఉన్నారు. ఏమని సమాధానం చెప్తా ఉన్నారు అంటే, తానును తానతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అనే ప్రశ్న అడిగారు. అంటే ఆకలి వేసినప్పుడు దావీదు గారు ఏం చేశారు, ఆకలి వేసినప్పుడు దావీదు గారితో ఉన్నవారు ఏం చేశారు? ఒకసారి మనం ఆ దావీదు సందర్భాన్ని చదవాలి. ఇక 4వ వచనంలో, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూకపు రొట్టెలు తినెను. అంటే అక్కడ ఉన్నటువంటి పరిశీలనతో చెప్తా ఉన్నారు ఆయన. ఏమనంటే, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, అతడు అంటే దావీదు గారు ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారు అంటే దావీదు గారు కానీ దావీదు గారితో పాటుగా ఉన్నవారు కానీ తినకూడని సమూకపు రొట్టెలు తినెను.
ఇది ఒక సందర్భాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీని యొక్క పుట్టుపూర్వర్తరాలు లేదా పాత నిబంధనలో దావీదు గారి చరిత్రలో ఏ సందర్భాన్ని అయితే ప్రభువారు ఎత్తి చూపుతూ ఉన్నారో, ఏ సందర్భాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు తెలియజేస్తూ ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ముందుగా ప్రభువారు అంటున్నారు, తానైనను తనతో పాటుగా ఉన్నవారైనను ఆకలి కొని ఉన్నప్పుడు దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అని పరిశీలన అడుగుతూ ఉన్నారు. మరి చదవరా లేదా అనేది మరి వాళ్ళకి తెలియాలి. నాకు తెలిసి చదివే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రంలో అలా ఉంది, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది అని అనేక మార్లు ప్రభు వారిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ అనేకమైన విషయాలు అక్కడ అలా వ్రాయబడింది కదా, మరి నువ్వేం చెప్తావు, లేదా మోషే గారు ఇలా అన్నారు కదా, మరి దీనికి నీ సమాధానం ఏంటి అనేటటువంటి విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. ఈ మొదటి సందర్భంలో మరి యాజకులే తప్ప తానైనను తనతో పాటుగా ఉన్నవారైన తినకూడని సమూకపు రొట్టెలు దావీదు గారు తిన్నారట. ఇంకా వీళ్ళు ఇక్కడ వెన్నులు త్రుంచారు విశ్రాంతి దినాన్న. కానీ అక్కడ దావీదు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు దేవుని మందిరంలో ప్రవేశించి దేవునికి అర్పించినటువంటి సమూకపు రొట్టెలు తిన్నారు. దీన్ని మీరు చదవలేదా అని ఇక్కడ ప్రభువారు పరిశీలనను ప్రశ్న వేశారు. ఈ సందర్భం ఎక్కడ ఉంటది? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చింది. దావీదు గారట నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చారు. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, అహీమెలెకు అంటే ఇక్కడ యాజకుడు అని మనం చదువుకున్నాం. ఈయన దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగుగా. ఎప్పుడైతే దావీదు వచ్చారో ఈ దావీదు గారి యొక్క రాక, అసలు ఈయన ఎందుకు వచ్చారు అనే విషయాన్ని బట్టి భయపడ్డారట. ఆయన అహీమెలెకు భయపడి నీ ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగంటే దావీదుని అడిగాడు. ఇప్పుడు దావీదు గారు సమాధానం చెప్తున్నారు 2వ వచనంలో. దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిందించితిని. అంటే ఇక్కడ నువ్వు ఒంటరిగా వచ్చావేంటయ్యా అని అడిగినప్పుడు నన్ను రాజు ఒక పని మీద పంపుతూ ఉన్నాడు. ఆ పని నిమిత్తమే నేను వెళ్తా ఉన్నాను. ఆ పని ఎవరితో చెప్పొద్దని రాజు నాకు చెప్పారు అంటున్నారు. ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనాను చెప్పవద్దని చెప్పారట రాజుగారు. కనుక నేను నా పని వారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నేను నాతో పాటు ఉన్నటువంటి నా పనివారు కలిసి ఒక చోటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇక 3వ వచనంలో నీ యొద్ద ఏమి ఉన్నది? దావీదు గారు అడుగుతున్నారు యాజకుడైన అహీమెలెకుతో. ఏమని అంటే నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమీ గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా. ఇప్పుడు యాజకునితో దావీదు గారు చెప్తూ ఉన్నారు, నీ దగ్గర ఏమున్నాయి? అసలు 5 రొట్టెలు గాని మరేమైనా గాని ఉంటే అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో చెప్పారట దావీదు గారు. ఇప్పుడు యాజకుడు మాట్లాడుతూ ఉన్నాడు 4వ వచనంలో. యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. రొట్టెలు అడిగాడు కదా ఈయన. అసలు రొట్టెలు ఎందుకు అడిగాడు? ఆకలేసిందండి ఆయనకి.
దావీదు గారికి ఆకలేసింది. ఇప్పుడు ఆకలేసినప్పుడు అడుగుతూ ఉన్నాడు వెళ్ళి, ఏదైనా కావాలి, రొట్టెలు కావాలి, నాకు రొట్టెలు లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, కనీసం 5 రొట్టెలైనా ఉంటే నాకు ఇవ్వండి అని అడిగాడు. ఇలా అడిగినప్పుడు అసలు నీ యొద్ద ఏమున్నాయని అడిగినప్పుడు ఇప్పుడు యాజకుడు చెప్తూ ఉన్నాడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. సాధారణం అంటే మనం తినేది, అది నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పారట. నీవు గాని నీతో పాటు ఉన్నటువంటి నీ పనివారు గాని ఎవరితో కూడా కలవకుండా ఉండుంటే దేవునికి సమర్పించినటువంటి ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయట, ఆ రొట్టెలు కలవు అని చెప్తూ ఉన్నాడు. అంటే నా దగ్గర ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. సాధారణమైన రొట్టెలు అయితే నా దగ్గర లేవు, అంటే జనరల్గా ఇంట్లో వండుకుని తినేటటువంటి ఆ రొట్టెలు అయితే నా దగ్గర లేవు. పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే, నీతో పాటుగా చాలా మంది ఉన్నారు కదా, ఈ పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పారట. అంటే వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో నుండి ఈ యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చారు. ఆకలేసింది. ఇప్పుడు దావీదు గారు అడుగుతూ ఉన్నారు వెళ్ళి. అడిగినప్పుడు ఈయన ఒకటే చెప్తున్నాడు, నీవు ఉన్నావు, నీతో పాటుగా పనివారు ఉన్నారు, మీరు స్త్రీలకు ఎడంగా ఉంటే, వాళ్ళను ముట్టుకోకుండా ఉంటే, శారీరకంగా గనక మీరు కలుసుకోకుండా ఉండుంటే, మీరు ఎడమగా దూరముగా ఉండుంటే కనుక నా దగ్గర రొట్టెలు ఉన్నాయి, అవి దేవునికి సమర్పించినటువంటి ప్రతిష్ఠితమైన రొట్టెలు అని చెప్పారు. దావీదుకి చెప్పారు అహీమెలెకు. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఈయన, నిజంగా మేము బయలుదేరి ఆల్రెడీ 3 days అవుతుంది. ఈ 3 రోజులు మేము ప్రయాణంలో ఉన్నాం, స్త్రీలు మాకు దూరముగా ఉన్నారు. నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. మేమైతే స్త్రీలకు దూరంగానే ఉన్నాం, 3 రోజులుగా ప్రయాణం చేస్తా ఉన్నాం, ఆకలేస్తా ఉంది, మేము ఏ స్త్రీతోనూ కూడా దగ్గరగా లేము, మేము చాలా దూరంగా ఉన్నామని చెప్పారు. ఒకవేళ పనివారి బట్టలో ఏమన్నా కనుక అపవిత్రమై ఉంటే కనుక రాజాజ్ఞను బట్టి, అంటే నేను చెప్తున్నాను కదా, నేను చెబుతున్నాను కదా, కాబట్టి అవి పవిత్రములే అనేటటువంటి మాట దావీదు గారు యాజకుడైన అహీమెలెకుతో చెప్పారు. రాజాజ్ఞను బట్టి అవి పవిత్రమైన వస్త్రములుగా లేదా పవిత్రమైన బట్టలుగా ఎంచదగును అని దావీదు గారు ఆ యాజకునితో చెప్పారు. 6వ వచనం, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే అవి యాజకుడే తినాలి, అవి యాజకుని కొరకు దేవుడు నియమించినటువంటి నియమము కట్టడ. అయితే అక్కడ దేవుడు నియమించినటువంటి ఆ యొక్క నియమంలో మరి యాజకుడే కదా తినాలి. కానీ ఏం జరుగుతుంది అంటే దావీదు గారు వెళ్ళారు, దావీదు గారు అడిగారు, దావీదు గారు తీసుకున్నారు, దావీదు గారు తిన్నారు, తనతో పాటుగా తన పరివారికి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇదే సందర్భాన్ని, విశ్రాంతి దినాన్ని వెన్నెలు తుంచుకుంటే మీరు అడుగుతున్నారు కదా, మరి ఈ విషయంలో, ఈ సమూహపు రొట్టెలు తిన్నటువంటి వారి విషయంలో దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు పరిసయ్యులు. ఎవరు అడుగుతున్నారు అంటే యేసువారు పరిసయ్యులను అడుగుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి 4వ వచనం మత్తయి సువార్త 12వ అధ్యాయం. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు తినెను. మరి దేవుడు తప్పని చెప్పారా? చెప్పలా. నెక్స్ట్ మరలా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ యేసు వారు పరిసయ్యులతో మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని కూడా ఆలోచిద్దాం. మరియు యాజకులు
విశ్రాంతి దినమున, దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీకు ధర్మశాస్త్రమందు చదవలేదా అని మరొక ప్రశ్న అడిగారు. 2 ప్రశ్నలు. ఏంటి ప్రశ్న? యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని అడుగుతూ ఉన్నారు. ఇది కూడా విచిత్రమైన సందర్భమే. ఏంటి విచిత్రమైన సందర్భం అంటే, దేవుని మందిరంలో యాజకత్వం చేసేటటువంటి యాజకులు విశ్రాంతి దిన ఆచారాన్ని, సాంప్రదాయము, కట్టుబాటు, నియమము, నిబంధన, ఆజ్ఞ ఏదైనా కావచ్చు, ఈ విశ్రాంతి దిన ఆచారాన్ని యాజకులే ఉల్లంఘించారట, యాజకులే మీరారు అని రాశారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అనే ప్రశ్న. అంటే వీళ్ళు తప్పు చేశారు. ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దిన ఆచారాన్ని మీరకూడదు, కానీ వీళ్ళు మీరారు. మరి దేవుడు వారిని ఎలా ఎంచాడు? దోషులని ఎంచాడా, నిర్దోషులని ఎంచారా? నిర్దోషులుగానే ఎంచాడట, దోషులుగా ఎంచలేదు దేవుడు. మరి ఈ విషయాన్ని కూడా మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అంటున్నారు. ఒకసారి ఈ సందర్భాన్ని కూడా ఆలోచిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. అంటే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించాడు అంటే అది మోషే గారి నియమమా, మోషే గారు ఇష్టమా అంటే అది మోషే గారి ఇష్టం కాదు, అది దేవుడే నియమించాడు. దేవుడు నియమించింది మోషే గారి ద్వారా దాన్ని ముందుకు తీసుకుని రావటం, ఆ విషయాన్ని అనేకులకు తెలియచేయటం, ధర్మశాస్త్రంలో పొందుపరచడం, అనేకులకు వాటి విషయాలను గురించి తెలియచేయటం, ఒక నియమముగా, ఒక ఆచారముగా, ఒక సాంప్రదాయముగా దానిని ఉంచడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు వారు మాట్లాడుతూ ఈ సందర్భాన్ని ఎత్తి చూపుతూ ఉన్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగింది కాదు. ప్రారంభం ఎక్కడ? అబ్రహాము గారి దగ్గర, మోషే గారి దగ్గర కాదు. అబ్రహాము గారి దగ్గర ప్రారంభమైన దానిని మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు. మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి సున్నతి సంస్కారం నియమించను. ఈ సంస్కారం మోషే వలన కలిగింది కాదు, పితరుల వలననే కలిగింది. పితరులు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వారి వలన కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మరి విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదుగా? మరి విశ్రాంతి దినాన్ని ఏమి చేయకూడదు కదా, కానీ విశ్రాంతి దినాన్న సున్నతి చేశారట. అంటే మీరారు. అదే మాటను ఇక్కడ ప్రభువు చెప్తూ, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అనే ప్రశ్నను కూడా ప్రభువారు అడగడం జరిగింది. ఈ 2 ప్రశ్నలకు ఇక్కడ పెద్ద మనుషులుగా చలామణిలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఇప్పుడు యేసు వారు, ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఏదో తప్పు చేశారు అన్నటువంటి ఫీలింగ్స్ తో ఉన్నటువంటి వారు ఉన్నారుగా, వీళ్ళెవరూ కూడా సమాధానం చెప్పట్లేదు. మరి సమాధానం చెప్పాలి వద్దా? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక ధర్మశాస్త్రమందు చదవలేదా అని 2 విషయాల గురించి మాట్లాడు. ఒకటి సముఖపు రొట్టెలు తినడం, రెండవది ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దిన ఆచారాన్ని యాజకులు మేరటం. ఈ 2 విషయాలను కూడా దేవుడు ఎక్కడ కూడా తప్పు అని చెప్పలేదు. మరి
నిర్దోషులుగానే చూశాడు తప్ప వారిని దోషులుగానే ఆయన పరిగణలోనికి తీసుకోలేదు. కాబట్టి ఈ విషయాలు మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా అని ప్రభువారు అడుగుతూ ఉన్నారు, లేదా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక 6వ వచనానికి వెళ్దాం. ఏం చెప్తూ ఉన్నారంటే ప్రభువారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అనే విషయాన్ని మాట్లాడారు. వీళ్ళు అసలే మండిపోతూ ఉంటే ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారు? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నిజానికి మనం ఆలోచిస్తే దేవాలయం గొప్పదా, మనుషులు గొప్పవారా? వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మా పితరుడైనటువంటి దావీదు గారి ద్వారా దేవుడు దేవాలయాన్ని కట్టడానికి అనుమతి ఇచ్చి, దావీదు గారి తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో సువర్ణ దేవాలయాన్ని దేవుడు కట్టించాడు. మంచిదే. ఇప్పుడు ఈయనేమో మనిషి, నజరేతు వాడు, మరి కుమారుడు, యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు. ఈ మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే దేవాలయం కంటే గొప్పవాడని చెప్తూ ఉన్నాడు. మరి అసలే విశ్రాంతి దిన ఆచారాన్ని మీరారు అనేది ఒకటైతే, ఇక రెండవది దేవాలయం కంటే గొప్పవాడను అనే సంగతిని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మరి వీళ్ళకి మండదా? వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆ దేవాలయానికి వెళ్ళి మొక్కుబడులు, పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, బలులు, అర్పణలు, యజ్ఞ యాగాదులు, ధూపార్చన, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే మరి ఈ యొక్క యోధా మతస్థులకి ఎలా ఉంటుంది? అది వాళ్ళకు చాలా బాధ అనిపించేటటువంటి మాట అది. అయినా ప్రభువారు అన్నారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయం గొప్పదా, యేసువారు గొప్పవారా? యేసువారిని కేవలం మనిషి అనుకుంటే దేవుని కోసం కట్టినటువంటి దేవాలయం గొప్పది అనేటటువంటి సమాధానం అనేకుల దగ్గర ఉంది. కానీ నిజానికి యేసువారు ఎవరు? ఎవరైతే దేవాలయం కట్టారో, ఎవరి కొరకైతే దేవాలయాన్ని కట్టారో, యెహోవా కొరకే కదా దేవాలయాన్ని కడతా, యెహోవాకు ప్రార్థన చేయడానికే కదా, బలర్పించడానికే కదా దేవాలయాన్ని కడతా. అనగా ఎవరి కొరకైతే దేవాలయాన్ని కట్టారో ఆయనే ఈయన అనేటటువంటి విషయం వాళ్ళకి అర్థమైతే, యేసువారు చెప్పినటువంటి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, పాత నిబంధనలో యెహోవా, ఆ యెహోవా కొరకు దేవాలయాన్ని కడితే ఈయనెవరో ఒక మనిషి, వడ్లవాని కుమారుడు, మరి యోసేపుల కుమారుడు, ఇతడు దేవాలయం కంటే గొప్పవాడేంటి? ఇది మరి ఒక నేరం. వాళ్ళ దృష్టిలో యేసువారు మాట్లాడింది మరి ఒక నేరం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను అడుగుతున్నాను సూటిగా మిమ్మల్ని ప్రశ్న, దేవాలయం గొప్పదా, దేవుడు గొప్పవాడా? దేవాలయం గొప్పదా, దేవుడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు కదా. మరి దేవుడు గొప్పవాడైతే యేసు అనేటటువంటి ఒక మనిషి నేను దేవాలయం కంటే గొప్పవాడినంటే ఇజ్రాయేలీలకు మండదా? ఖచ్చితంగా మండుతుంది. మరేంటి ఈ సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవాయే, ఆయన కొరకు కట్టబడినటువంటి మందిరమే, ఆత్మగా ఉన్నటువంటి దేవుడే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చిన తర్వాత మీరు కట్టినటువంటి మందిరం నా కోసమే కదా, ఆ మందిరం కంటే గొప్ప ఉన్నాయా నేను? ఇప్పుడు నేను శరీరాన్ని ధరించుకుని వచ్చానని సాక్ష్యంగా అక్కడ నిలబడ్డాడు. ఈ సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి దేవాలయం కంటే గొప్పవాడిని అంటే వీళ్ళకి అర్థం కాలేదు. అవునండి, దేవుడు దేవాలయం కంటే గొప్పవాడే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు గనుక ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. ఈ సంగతిని విశ్వాసులైన మీరంతా గ్రహించాలని నా చిన్న విన్నపం. ఇక 7వ వచనం, మరియు కనికరమని కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. ఇక్కడ మరలా ఇంకొక ప్రశ్న, ఏమని? మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక పోదురు. వీళ్ళ దృష్టిలో వీళ్ళే నీతిమంతులు,
వీళ్ళ ఫ్యామిలీసే మంచివి, వీళ్ళే గొప్ప వాళ్ళు, వీళ్ళే దేవుని ప్రజలు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మరి మిగిలిన వాళ్ళంతా ఎవరు? దోషులు, తప్పు చేసిన వారు, నీతిమంతులు కాని వారు, అపవిత్రమైన వారు, అంటరాని వారు, ముట్టుకోకూడదు, నాన్ టచబుల్ పీపుల్. అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళే గొప్పవాళ్ళు, వీళ్ళే మంచోళ్ళు, వీళ్ళకి అన్ని పదవులు, హోదాలు అన్నీ కావాలి వీళ్ళకి. కానీ మిగిలిన వాళ్ళంతా వాళ్ళు ఇది తప్పు చేశారన్నటువంటి భావనతో, ఫీలింగ్తో వీళ్ళు బ్రతకటం అనేది పరిపాటిగానే మనం చూస్తాం. ఇజ్రాయేలీల చరిత్ర, యూదులు, వాళ్ళకు ఉన్నటువంటి నియమాలు. అసలు ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావాన్ని మీకు తెలిసి ఉంటే మీరు నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. అంటే దావీదు గారు యాజకులే తప్ప దేవుని మందిరంలో ప్రవేశించి సమూహపు రొట్టెలు తినకూడని ఆ సందర్భంలో వాళ్ళు తినేసిన దేవుడు దోషి అని తీర్పు తీర్చలేదు. దావీదు గారు, అతనితో ఉన్నటువంటి వారు కూడా. అట్ ది సేమ్ టైం యాజకులు విశ్రాంతి దినాన్ని ఆచరించవలసినటువంటి వారు ఆచరించకుండా ఉల్లంఘిస్తే, విశ్రాంతి దినాచారాన్ని ఉల్లంఘిస్తే దేవుడు కూడా వీళ్ళ దోషులను శిక్షించలేదు, నిర్దోషులనే అన్నాడు. ఇక్కడ దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు కానీ బలిని కోరడం లేదు అని వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురంటే, విశ్రాంతి దినాన ప్రభు వారి యొక్క శిష్యులు వెన్నులు తుంచుకోవటం కానీ వెన్నులు తినడం కానీ అది పాపము కాదయ్యా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు నిర్దోషులను ఏమని తీర్పు తీరుస్తున్నారట? దోషులు. నిర్దోషులను దోషులు అని తీర్పు తీరుస్తున్నారట. కాబట్టి వాక్యభావం మీరు తెలుసుకోవాలి అనేటటువంటి మాటను ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. వాక్యభావం ఇక్కడ బలిని నేను కోరను అన్నటువంటి చోట 2 నెంబర్ కనబడుతూ ఉంది ఫుట్ నోట్లో. ఆ 2 నెంబర్కి అర్థం ఏంటి అంటే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని రెఫరెన్స్ కోట్ చేశారు ఇక్కడ. అదేంటి? బలిని నేను కోరను అన్నప్పుడు అక్కడ ఏదో రాయాలిగా, దాని అర్థాన్ని రాయాలిగా. మరి దాని అర్థాన్ని రాయకుండా బలిని నేను కోరను అంటే హోషేయ గ్రంథం 6:6ని రెఫరెన్స్ కోట్ చేశారు అక్కడ. అసలు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటది? అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి ఒకసారి చూద్దామా? హోషేయ గ్రంథం 6:6 అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమని కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. నేను బలిని కోరను. మరేం కోరతావయ్యా అంటే, దేవుడట బలిని కోరడట. మరేం కోరతాడైన? కనికరమును కోరతాడట. అదే వాక్యం ఏదైతే ప్రభువారు హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని కోట్ చేసి మాట్లాడారో అదే మాట అక్కడ మత్తయిలో చూసాం. సేమ్ మనం హోషేయలో కూడా చూస్తూ ఉన్నాం. నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. ఎందుకు బలిని కోరట్లేదు, కనికరాన్ని కోరుతా ఉన్నాడు దేవుడు అంటే, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది అని చెప్తా ఉన్నాడు. దహన బలుల కంటే దేవుడు అంటాడు, మీరు అర్పించేటటువంటి బలులు నాకు వెక్కసమైనవి అంటాడు. మీ బలులకి మీకు దండవర నాయన, ఆ బలులొద్దు. నేను నియమించినటువంటి బలి అనే దాని యొక్క పరిపూర్ణమైన అర్థం వేరు, ఆ సారం వేరు, ఆ భావం వేరు. నేను బలిని నిర్ణయించడానికి నియమించడానికి గల కారణ ఉద్దేశం వేరు. దాన్ని వదిలేసి మీరేదో తప్పు చేయడం, దేన్నో దాన్ని తీసుకొచ్చి బలి చేయడం, అమ్మాయి అనుకోవడం, ఇంటికెళ్ళడం, మళ్ళీ తప్పు చేయడం, సంవత్సరానికి ఏదో ఒకటి పట్టుకుని వచ్చి నాకు బలి చేయడం. మీ దహన బలులు నాకు వెక్కసమైపోయాయి. నాకు అసలు వాంతు వికారం వచ్చేస్తుంది మీ బలులతో. నాకు మీ బలులు వద్దురా, మీకు దండం, బలొద్దు, నేను కనికరాన్ని కోరుతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు ఆయన. దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనుషులందరికీ ఏముండాలట? దేవుని గూర్చినటువంటి జ్ఞానం. దేవుని గూర్చిన జ్ఞానం ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో
ఏది నియము, ఏది నిబంధన, ఎవరు దేవుడు, ఎవరు దేవుని వల్లరా దేవుడు కోరుకునేది ఏంటి అంటే కనికరాన్ని కోరుతున్నాడు తప్ప బలిని కోరడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రసంగంలో కూడా ఒక వాక్యం ఏముంటదంటే మత్తయి సువార్త 5లో కొండ మీద ప్రసంగంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే కనికరం. అందుకనే ఆయన కనికర సంపన్నుడు అంటాం. దేవుడు మన మీద కనికరం చూపుతున్నాడు అనేటటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరలా ఇప్పుడు వచ్చేద్దాం మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో, కనికరమని కోరుచున్నాను గాని బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చక పోవుదురు. ఇక 8వ వచనం, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. అసలు ఈయన చెప్పేది వాళ్ళకి ఎక్కడా కూడా అర్థం కావట్లేదండి. వాళ్ళ ఆలోచన ఏంటంటే, వీళ్ళు పంట చేల్లో పడి వెళ్ళేటప్పుడు వెన్నులు త్రుంచుకున్నారు, తినే ప్రయత్నం చేశారు, లూకాసు వార్తలు అయితే తిన్నారు అని రాశారు. అయితే వీళ్ళు అడిగింది అదే, మీరు ధర్మశాస్త్రాన్ని మీరారు, విశ్రాంతి దిన ఆచారాన్ని మీరారు అంటే ఈయన చెప్పేటటువంటి సమాధానం అంటే ప్రభు వారు చెప్తున్నటువంటి సమాధానం ఎలా ఉంది? ఆయన ఏం చెప్తున్నారు అంటే, దావీదు గారు సమ్ముఖపు రొట్టెలు తిన్నారు, ఆ దేవాలయంలో యాజకులే ప్రవేశించాలి, యాజకులే వాటిని తినడానికి అర్హులు, కానీ దేవుడు మాత్రం వారిని ఏమీ అనలేదని ఒక సందర్భం. విశ్రాంతి దినాన్ని యాజకులు కూడా మీరారు. సర్వసాధారణమైన మనుషులు మీరితే వేరు, కానీ యాజకులే మీరారు. కానీ యాజకులు మీరిన దేవుడేమి వారిని దోషులు అని చెప్పలేదు అని మాట్లాడుతూ దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అనే సందర్భాన్ని మాట్లాడారు. ఆల్రెడీ క్రీస్తు బోధల సారాంశ శీర్షికలో దేవాలయం కంటే గొప్పవాడు అనేటటువంటి అంశాన్ని నేను మాట్లాడాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక ఇది 3వ అంశం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక 4 ఏం చెప్తూ ఉన్నారు అంటే, నేను కనికరమని కోరుచున్నాను కానీ బలిని నేను కోరనే వాక్య భావాన్ని మీరు చదివితే నిర్దోషులను దోషులుగా మీరు ఎంచరు అనే 4వ విషయాన్ని మాట్లాడారు. ఇక 5వ విషయం ఏంటంటే 8వ వచనంలో, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువే ఉన్నాడనెను. అసలు వాళ్ళు అడిగింది ఒకటి, ఈయన చెప్పింది 5. మరి మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉండడం ఏంటి? ఈ వాక్యభావం ఏంటి అసలు? వచ్చే ఆదివారం ఆరాధనలో ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉండడం ఏంటి అనేటటువంటి మర్మంతో కూడినటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ లోపల మీరు ఏం చేయాలి అంటే, మిగిలినటువంటి సందర్భాలన్నీ చదవండి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. బాగా చదవండి, దేవుని జ్ఞానం అడగండి, దేవుని బుద్ధి అడగండి. ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. ఆయన సంగతులు ఆయన బయలుపరిస్తే తప్ప అవి మనకు తెలియవు. వాటిని తెలుసుకుని వాక్యానుసారంగా జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మనందరి ప్రభువును మనందరి దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన దేవా యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు తండ్రి. ఈ ఆరాధనలో ఎన్నో లోతైన విషయాలు, లోతైన సందర్భాలు మాకు మీరు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు రాయించినటువంటి మాటలు సులువైనవి కాదు, తేలికైనవి కాదు. అర్థం చేసుకుంటే పరలోకం, అపార్థం చేసుకుంటే నరకం. ఇన్ని నిగూఢమైన సత్యాలు మీరు మాకు బయలుపరిచినందుకు నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు యేసుక్రీస్తు వారికే సమర్పించి వేడుకొని అడుచున్నాను. ఆమేన్.